Oh shit, here we go again. Ciao. అనగారు దిగాలి కార్ అద్దన్న డ్రైవింగ్ అర్ధరాత్రి 3:30 AM పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మనం ఇప్పుడు అర్ధరాత్రి 3:30కి బయటకు బయలుదేరాం ఓ మిషన్ మీద. ఏంటి ఆ మిషన్ అంటే ఇప్పుడు మనం 20 కిలోమీటర్లు వెళ్ళి పువ్వులు పట్టుకురావాలి పూజకి. 20 ఎన్ని కిలోమీటర్లు రా? 10 ఎన్నిడికే 10 అప్పుడు 20 కిలోమీటర్స్ అరౌండ్ పడుతుంది మనకి. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేసుకొని ఇప్పుడు బయలుదేరాం. వెళ్ళి తెలుసుగా ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి మనం వెళ్ళి పువ్వులు తీసుకురావాలి. మనం ఇప్పుడు బయలుదేరిపోయి వెళ్ళి అక్కడ పువ్వులన్నీ తీసి డిక్కీలో వేసుకొని వచ్చేయాలి ఇంటికి ఫస్ట్. మన తర్వాత డెకరేషన్ మొదలెడతారు. పొద్దున్న 3 గంటలకి స్టార్ట్. ఇంకా మనకి బిజినెస్. ఇప్పుడు మనం బస్ స్టాప్ దగ్గరకు వచ్చాం. నీడి వెయిటింగ్ బస్సు కోసం. ఈ జఫాగాడు కూడా ఆ బస్సు వస్తే పువ్వులు అందుకోవాలి అంతే. మా పరిస్థితి ఎలా తయారైంది. కార్లో మనడు కూర్చొని వెయిటింగ్ బస్సు. ఏదో చెప్తాం అనుకున్నాను. నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నల్లగానే ఏంటిది గాయస్ ఎంత తెలుగు వస్తుంది చూడండి. ఎలాగొస్తుంది మహేష్ బాబులో ఫీల్ అయిపోతారు అంతే. లైట్ కొట్టుకొని ఆర్టిస్ట్ లాగా. వాళ్ళు పట్టించుకోకండి. ఛానల్ నాదే, నన్నే పట్టించుకోండి. అలాగే లేదా అంతే, నన్నే పట్టించుకోండి. డికిలే వేసే పని అయిపోదు కదా. అందగాడు బాయ్ చెప్పు. ఎవ్రీథింగ్ వీడియో ఎడిటింగ్. మీకేం తెలుసు సార్ మా ఈ కంటెంట్ క్రియేటర్ల కష్టాలు? మీకేం తెలుసు అని? ఏది పువ్వులు చూపి తీసి ఒక పువ్వు వీడియోలా కనిపించు. భలే ఉన్నాయి. బొకేలా ఉందిరా. హైలైట్ పువ్వులు, హైలైట్ ఫ్రెష్ ఉన్నాయి. స్మెల్ కూడా. చలో డాడీ నికాలో జీ. సో లాస్ట్ కి దొరికిపోయి తణుకు నుంచి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పంపించడంతో ఈ లక్ష్మీదేవి వ్రతం ఈసారి కలవ పూలతో ప్రతి సంవత్సరం జరిగేది. ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది అని కోరుకుంటూ అందరికి లక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి సెలవు కోరుకుంటున్నాం. సెలవు కోరుకోడా? ఇంకా వీడియో చాలా ఉంది. అప్పుడే సెలవు కోరేస్తున్నావు నువ్వు. నేను సెలవు కోరుతున్నాను. నాకు చాలా పనులు ఉన్నాయి. పువ్వులు సూపర్. కష్టపడి అర్ధరాత్రి 3 గంటలకి వచ్చి పువ్వులు బస్సులో అందుకున్నాము. ఇంత కష్టపడినాం అన్నదానికి ఫలితం దొరికింది. సూపర్ ఉన్నాయి పువ్వులు. అబ్బా ఏ ఉన్నాయి ఎస్థెటిక్ గా. నీ అమ్మది ఇలాంటివి ఇంకో 2 కట్టలు ఉన్నాయి లోపల. ఇక్కడ క్లోజ్ చేస్తారా మీ బ్యారికేడ్? ఇది NSTL కాదు. అయితే మనం తిరిగి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అయిపోయి దారిలో ఇంకొంతమందికి పువ్వులు ఇవ్వాలి. అంటే పువ్వుగాళ్ళు అందరు కలిసి పువ్వులు ఇస్తున్నాం అందరికి. మనం ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఇంటికి రీచ్ అయిపోయాము. పువ్వుల్ని సక్సెస్ఫుల్ పట్టుకొచ్చి మన మిషన్ కంప్లీట్. మనకు అన్ని నైట్ డ్యూటీలో వేస్తారు. ఇదేంటో నాకు అర్థం కాదు. అండ్ ఇంకోటి చూడండి, మంచి ముగ్గేశారు ఇంటి ముందు. ఇల్లు మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ముగ్గు సూపరు. మొత్తం అల్లకల్లోలం చేసి పెట్టారు. ఇక్కడ మనం డెకరేషన్ చేయబోతున్నాం. వీ విల్ డెకరేట్ హియర్. ఇదంతా మనం డెకరేట్ చేసి ఇట్టే ఫ్రెష్ అయ్యి వచ్చేసి డెకరేట్ చేద్దాం. ఇదంతా ముగ్గు మాత్రం బాగుంది.
4 hours later. బాబు బాబు లేవు బాబు. ఏయ్ బాబు లేవు. బాబులే అయిపోయింది అప్పుడే. ఓపిక అంతా అయిపోయిందా? What the dog doing? వీఆర్ గోయింగ్ టు ఏమో ఇంకా ప్లాన్ చేసుకోలేదు. వెళ్తాం, వెళ్ళకి తెలుస్తుంది. చూద్దాం ఎక్కడికి వెళ్తాం అనేది. ఆగంటారు బాబు, డ్రైవింగ్ చేస్తున్నాను. కాలితే నన్ను అడక్కు, చల్లగానే ఉంది. మమ్మీకి షాప్ కొనదామా? చెయ్యి, మళ్ళా కిచడీ చెయ్యి. సమోసా చట్నీ కిచడీ చేస్తున్నావు సక్సెస్ఫుల్గా. కూర వండుతున్నావా? హీట్ హై ఫ్లేమ్ పెట్టాయి. హై ఫ్లేమ్ పెట్టు, హై ఫ్లేమ్. సిమ్లో ఉంది, హై ఫ్లేమ్ పెట్టు. అచ్చా వేడి, స్టవ్ మీద తినేస్తే వేడి. అలా తినకూడదు, అలా స్టవ్ మీద తినకూడదు. ఇప్పుడు అర్థమైంది అమ్మాయిలకి గేమింగ్ సెటప్ ఎందుకు వంట కదా అంటారు. చెప్పు చందు రాక్ స్టార్ ఫ్రెండ్స్, చెప్పురా. వీడియో ఎడిటింగ్ చెప్పు. ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు జస్ట్. ఆ ఎడిటర్ పని చూసుకుంటాడులే మిగిలిందంతా. ఫోటో ఎడిటింగ్ 50 రూపీస్, వీడియో ఎడిటింగ్ 100 రూపీస్, బర్త్డే వీడియో 70 రూపాయలు, మ్యారేజ్ వీడియో 500. ఇలాగాను ఇలాగాను ప్లీజ్. నీకు చందు రాక్ స్టార్ కావాలా? నీ ఫోటో తీసాక డబ్బులు తీ.
డబ్బులు పంపించుకున్నా. వెరీ గుడ్. అయితే ఫోటో డబ్బులు తీరా. నువ్వు కూడా వచ్చాగా ఫోటోలో. ఫోటో సార్ ఏంటి సార్ అది? ఇక్కడ తీసుకున్నారు ఆల్రెడీ ఫోటోలు. పంపించే విడు. The next day. ఇంకా ఇప్పుడు నిద్రలేసి పొద్దున్న 10కి ఎవడైనా వస్తాడా? ఏది చూడు, పొద్దున్న 10కి ఎవరైనా వస్తారా? సాయంత్రం చేసి రావచ్చు కదా. ఎందుకు మార్నింగే కడతారు అందరూ? పొద్దున్న మేము లెగాలి కదా. ఆ ఎదవైతే ఇంకా లెగలేదు. గురించి ఎందుకులే మనకి. నేను లెగిసి ఉన్నాను, రీల్స్ చూసుకుంటున్నా. తలుపు కడదా తీయే ఎవరు వచ్చారంటే వెళ్ళి మా అమ్మ తీసింది. డోర్ తెస్తే ఇట్లా నించొని ఇలా చూస్తుంది. గిఫ్ట్ కావాలా? కావాలి అడుగు. ఏం కావాలి అడుగు. ఇంకా నువ్వు బన్నుకి నాకు ఇష్టమైన స్వీట్ అయితే రాలేదు. ఏమి ఇవ్వాలి నేను చెప్పు. బీర్ అదైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికి. నాకు రేపు బాగా రెడీ అయ్యానా? చెప్పండి రే. అసలు దీని కింద కార్గో ప్యాంట్ వేయాలి. ఫార్మల్స్ వేస్తాం మనం. అన్నా అదే చెప్పు. ఇటు నేను చెప్తా కొనిస్తావా? పెద్ద మొక్క పెట్టేటట్టుంది. ఏమో ఇచ్చేస్తే మనం చాలా సంవత్సరాల తర్వాత చేతికి రాఖీ కట్టించుకో. ఎన్ని సంవత్సరాలు అయ్యాడో? ఒక 7 years వరకు మై హ్యాండ్ ఖాళీ. స్ట్రీక్ పోగొడుతున్నావు నువ్వు. 7 years స్ట్రీక్. అమ్మా ఏం అడగాల? మా ఐడియా చెప్పు. అది వీడియో రికార్డ్ చేస్తున్నాడు. అది ఒకనా యూట్యూబ్ లో చెప్పు. ఏం అడగాలో చెప్పు. చెప్పు. అదే అడగాలి. అది అడగడుతుంది. బిల్ గేట్స్ అమ్మ మొగిట్లా అడుగుతుంది. అది అలాంటి మనకు వద్దు. ఇచ్చుడు. నేను ఉద్యోగం చేస్తాను, 1 కోటి రూపాయలు ఉన్నాయి. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నువ్వు కాజు పరిపిత ఆలోచిస్తా. ఇంకా ఆలోచించు. పేపర్ ఏమైనా ఇమ్మంటావా చించడానికి? ఆలోచించి వస్తావా? మనకి ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయా? మనం అక్కడికి వెళ్ళి తెలుసు కదా, అబ్బాయిలుగా పుట్టి సాధించిన తోట ఊరి మీద బలాదూరు తిరగడం. ఇప్పుడు వెళ్ళి మనం ఆ బలాదూరు తిరుగుంటే చేద్దాం. సో మనం వెళ్తున్నాం బయటికి. ఇవాళ యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ రక్షాబంధన్ అని నాకు గుర్తులేదు. యాక్చువల్గా రాఖీ పట్టుకుని ఇక్కడ మార్నింగ్ వచ్చినప్పుడు దాకా నాకు గుర్తులేదు ఇవాళ రక్షాబంధన్ అని.
నేను యాక్చువల్ గా సింపుల్ గా వ్లాగ్ ని వరలక్ష్మి వ్రతంతో కంప్లీట్ చేద్దాం, లైక్ బయటికి వెళ్ళినాం కదా అన్ని పెట్టుకుందాం అనుకున్నా. అండ్ దెన్ నాకు గుర్తొచ్చింది ఇవాళ రక్షాబంధన్ కూడా ఉందని. సో వీఆర్ గోయింగ్ టు మిక్స్ దెమ్ బోత్. రెండిట్లో మిక్స్ చేసి అప్లోడ్ చేసేద్దాం. ఇవాళ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇప్పుడు ఎంత ఫాస్ట్గా రెడీగా, అసలు నేను ఇవాళ మార్నింగ్ 8కి లెగిసా. అది ఎలా లెగిసాను కూడా నాకు తెలీదు. 8 o'clock లెగిసి ఖాళీకి కూర్చొని ఏం చేయాలో తెలియక అలా ఫోన్లో రీల్స్ ఎత్తుకుంటాడు. తలుపు కొట్టి ఇక్కడ వచ్చి అడిగి నువ్వు ఒక గంట ముందైనా చెప్పాలి కదా అని. మేము ఇంకా బ్రష్ కూడా చేయలేదు అది వచ్చిన టైంకి. సో ఫాస్ట్ రెడీ అయిపోయి తర్వాత గుర్తొచ్చింది ఫిలిప్ వాళ్ళ మమ్మీ కాల్ చేసి, ఫిలిప్ వాళ్ళ చెల్లి కడుతుంది రమ్మని చెప్పారు రాకి. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. హర్షగడికి కాల్ చేశా. జఫ్ఫాగడ్ ఇప్పుడు దాకా లిఫ్ట్ చేయలే, వాడు జిమ్ లో ఉన్నాడంట. ఇప్పుడు మనం వెళ్ళి ఫస్ట్ హర్షని మీట్ అయ్యి వాడిని అక్కడ పిక్ చేసుకుని ఆడు ఫ్రెష్ అయ్యాడు లేడు ఇంకా ఆడిని మీట్ అయ్యి ఆడిని పికప్ చేసుకొని ఇప్పుడు మేము అక్కడ నుండి చిన్న గిఫ్ట్ ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటా, లేదా ఐ థింక్ నేను తీసుకొని వెళ్ళడమో లేదా వాడు కొనుంచడమో ఏదో ఒకటి చెయ్యాలబ్బా. ఇక్కడకేమో మనం ఎంటీ హ్యాండ్స్ తో పంపించేసినాం. అంటే యాక్చువల్ కొనాలి గిఫ్ట్, నేను ఇంకా కొనలే, ఈవినింగ్ ఇస్తా అని చెప్పా. నాకు గుర్తులేదు ఇవాళ రక్షాబంధన్ అని. అలా ఇప్పుడు వెళ్ళి హర్షని పికప్ చేసుకొని, సో బేసికలీ 7 years తర్వాత రక్షాబంధన్ చేసుకుంటున్నాం. సో నాకు కూడా కొంచెం వియర్డ్గా ఉంటుంది, ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను. సో వీ విల్ లెట్స్ సార్ట్ సంథింగ్ అవుట్ అండ్ డూ సంథింగ్. ఏదో ఒకటి చేద్దాం. చిన్నప్పటి నుండి ఏదో ఒకటి చేస్తూనే బతికాం, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. చేసి వెళ్దాం. అయితే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిపోయి తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. అండ్ ఈవేళ ఈ మెసేజ్ అంటే నీకు చాలా బాగా అనిపిస్తుంది. ఈవేళ అంటాడు విను డైలాగ్ అవ్వడానికి ఇంకో 10 నిమిషాలు మరి టైం పడుతుంది. పెద్ద మాటలన్నీ మెల్లిగా చెప్పాలి. సరే బెస్టీస్ అని సొల్లు చెప్పి మేము అన్నా చెల్లెళ్ళని సొల్లు చెప్పి రాఖీ కట్టించుకుంటున్న బెస్టీ గారు అందరు హ్యాపీ రక్షాబంధన్. మళ్ళా ఒక 3-4 తర్వాత కలుద్దాం. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए. రిఫండ్ రాకపోవచ్చు. పెట్టావా క్యాష్ అని పెట్టావా? క్యాష్ అని పెడితే క్యాన్సిల్ చేస్తే రిఫండ్ ఎందుకు వస్తుందిరా? ఉన్నిలేరా ఇప్పుడు మళ్ళీ అదో టైం పోక అది అరగంట వస్తే అప్డేట్ చేస్తాం. అరే వేరే మొబైల్ లో ట్రై చేయండి రా, జాంకే లేట్రా. సరే పోనీ ఇడు గురించి చూద్దాం. కార్లో కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం తెలీదు. ఎందుకు కూర్చున్నాం? ఆర్డర్ కోసం కూర్చున్నాం. తెలియకపోవడం నేను మర్చిపోయాను. నేను వెళ్ళి కొనుక్కుందాం అనుకుని డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వెళ్ళి ఇప్పుడు ఫిలిప్ గడి ఇంటికి వచ్చాం. ఫిలిప్ గడి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంది నమ్మ గిఫ్ట్ మర్చిపోయారు. గ్రీన్ రేంజర్, ఎల్లో రేంజర్, నేను రెడ్ రేంజర్. ఎవడి గ్రీన్? పింక్ కట్టియాలంట. చచ్చిపోతాను నేను. నాకు ఒకటి ఏది పెట్టా? నాయిస్ పల్స్ 3 అని పెట్టా. అంత పడుతుంది నీకు? ఎంత పడుతుంది? సేమే పడుతుంది మోస్ట్లీ. టైం ముందు నాకు ఆకలి నీ సరిగ్గా ఉంది. ఐటమ్ అనవైలబుల్, నేను కొనేసాను కదరా. సరిపోయిందిరా. 34 minutes ఉంది. అది కూడా అన్న అదేదో మనం డైరెక్ట్ తీసుకుంటే అయిపోతుంది కదరా. 34 minutes అంట. అది కూడా అమ్మ ఇంకా 1200 చూపిస్తున్నా. ఆడ దాంట్లో ఇంకా డబల్ ప్రైస్ చూపిస్తుంది. ఆడ దాంట్లో అరే మనం ఇక్కడ క్యాన్సిల్ చేసి గుడ్డు తీసుకున్నాం. గుడ్డు కూడా తీసుకుని ఎక్కడ గుడ్డు మార్పిచ్చావా? ఇది అది 120 తీసాక 1124. ఇంకా నీ దాంట్లో 120 తక్కువ చూపించింది. 1000 రూపాయలకి వచ్చింది నాకు. రాఖీ కడతాం నీకు. రాఖీ రాఖీ అవును రా. రాఖీ ఎవరు కట్టారా?
నాకు దోలు తీరిపోతుంది. నువ్వు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. నీకు కొంచెం నోటితో ఎక్కువ. కన్ఫర్మ్ పట్టాలరా ఇది. నీకు నోటికి గుర్తొచ్చిన ప్రతిసారి ఆ పేరు వాడి దింగుతున్నావు. ఎక్కడ దొరికిపోయారా? ఎంత మంచి పేరు పలికాడు. ఏ ఫీల్ అవుతున్నావు? మంచిదే కదా కట్టిస్తా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చెల్లంపులు ఖుషి అయింది. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఎందుకు చూడు మేము అంత హ్యాపీగా ఉన్నాం, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వట్లేదురా, ఇది స్ట్రక్ అయిపోయింది. ఇది లూజ్ స్ట్రక్ అయిపోయిందంటే ఇది పట్టుకుని ఐ విల్ షో యూ హౌ ఇట్స్ డన్. ఇట్ సైడా ఇట్ సైడ్ అయితే నాకు చూపిస్తానని చెప్పాడు. ఎటు సైడ్ అని అడుగుతున్నాడు. ఇట్ సైడ్ కదా కొంచెం జిమ్ ఇటు చూపి ఏట్ ఉంది. ఏట్ లేదు. ఎన్ని రోజులు అంటే వెళ్తున్నా? ఏట్ లేదురా. 2 నెలల నుంచి జిమ్. మోత బ్లాక్ కొన్ని చంపగలవా? అది కాదు, మోద ఇది బ్లాక్ వేడు. 2 నెలల నుంచి జిమ్కి వెళ్తున్నావు. సరే సరే. జిమ్కి 2 నెలలు ఏందిరా మోత బ్లాక్ పోవరా? ఫిలిప్ గారు తీసేస్తాడు రా. ఓకేరా. ఫిలిప్ హర్ట్ అవుతున్నాడు. నేను అట్ట అయ్యాను, బొంగు మూత పెట్టుకున్నాను. ఇప్పుడే నువ్వు ఇలా అని ఇలా పక్కకు వచ్చాక ప్లాన్ ఒక పద్ధతి ఒక విజన్తో ఫాలో అవుతాం. ఆ ప్లాన్ అంతా లాస్ట్ సెకండ్ లోనే వస్తాయి. ఎప్పుడు ప్లాన్ అంటే అదే లాస్ట్ జస్ట్ 50,000 రెంట్, బాయ్ ఫ్రెండ్, మీకు ఇల్లు గడ్డ తెచ్చి పెడతాడు. కుకింగ్ కూడా వచ్చు మా వాడికి, వంట కూడా వచ్చు మా వాడికి. ఒకసారి మ్యాక్రోనీ చేసి స్మార్ట్ వాచ్ అంతా కాదు, అది చాక్లెట్ ఫ్లేవర్ ఇస్తారు సరదాగా. చాక్లెట్ కూడా ఇచ్చాం కదా అందుకే. అయినా అలా చేస్తా పిల్లనైతే నెక్స్ట్ టైం ఎలాగండి మీరే మరి మాట వచ్చి అంటారు. చూడు మమ్మీ వేసుకుంటున్నా మాట వచ్చింది मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा వస్తారు కదా. నువ్వంటే గుళ్ళకి వెళ్తావు, పెట్టుకుంటావు, నీ మొక్క నీకు అలవాటు ఉంది. నేను ఎప్పుడు వెళ్ళని చెప్పు. ఇది దీనికి బ్యాక్గ్రౌండ్ మన అందులో పద్ధతిగా పక్కకు కొనుక్కొచ్చాను ఈ రోజే.
పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం ఉండేది దూల్పేట అడ్డే చేసేది క్రిమినల్ దందా లోకల్ గా పెద్ద దాదా అయితే క్వార్టర్ కొడతా అయితే మర్డర్ చేస్తా చింతల్ బస్తీ పోరగాన్ని ఎంక్వైరీ చేయరు రేసుకు మర్డర్ చేసింది ఎవడని చెబుతాడు తెలుగుడ జైల్ రిజిస్టర్ మొత్తం చూసి ఎస్కేప్ అయింది ఎవడో తెలుసు